సినిమా మొత్తం చాలా బాగుంది, మీరు చూడొచ్చు, ఫ్యామిలీతో సహా కూడా చూడొచ్చు. ఇంకా సినిమాలో ఒక మంచి మెసేజ్ ఉంది అంతే. యాక్టింగ్ ఎలా ఉంది? చాలా బాగుంది, విశ్వసేన్ గారి యాక్టింగ్ బాగుంది, వన్ కామెడీ టైమింగ్ కూడా బాగుంది, సినిమా డైరెక్షన్ కూడా మంచిగా ఉంది, చాలా బాగుంది. మూవీ దేని గురించి యాక్చువల్గా సైబర్ క్రైమ్ గురించి మూవీ, మీరు చూస్తే మీకు మొత్తం ట్విస్ట్లు రివీల్ అవుతాయి. అప్పుడే లాగ్ అనిపించిందా? కొంచెం లాగ్ అనిపిస్తుంది, సెకండ్ హాఫ్లో మొత్తం కవర్ అయిపోతుంది. హీరో రోల్ కూడా బాగుంది. సాంగ్స్ ఎలా ఉన్నాయి? సాంగ్స్ డీసెంట్గా ఉన్నాయి, ఫ్యామిలీతో చూడవచ్చు, ఫ్యామిలీతో మంచిగా చూడొచ్చు, ఫ్యామిలీతో అందరు చూడొచ్చు, అంతేం ఏం లేవు సీన్లు, బాగుంది సినిమా అయితే మస్తు బెటర్ ఉంది, మీరు చూడొచ్చు. విశ్వక్సేన్ అన్న ఇట్టు కొట్టిండు. హైదరాబాద్లో బిర్యానీ ఎంత ఫేమస్, విశ్వక్సేన్ అన్న కూడా అంతే ఫేమస్. అయితే సినిమా హిట్. ఎందుకు హిట్ అంటే ఒక మిడిల్ క్లాస్ని ఆశ అవసరం, అదే ఏది ఆశ అవసరం మిడిల్ క్లాస్ వాడిని ఎంచుకొని ఎట్లయితే ట్రాప్ చేస్తుండ్రో అదే మిడిల్ క్లాస్ వాడు తిరిగి పడితే ఎట్లుంటుందో సినిమాతో చూపించిండు. విశ్వక్సేన్ అన్న నీ యాక్టింగ్ అయితే తోపుంది. ఇక మీనాక్షి గురించి చెప్తే పాపం ఆమెకు అన్ని ఏ సినిమాలు వస్తున్నాయంటే ఒక బాధ్యత గల సినిమాలు వస్తున్నాయి, ఒక బాధ్యత అంటేనే ఆమె గుర్తొచ్చేటట్టుంది సినిమాకు, అట్లుంది. ఇక మ్యూజిక్ అయితే బాగుందన్న, ఓవరాల్గా సినిమా అయితే సూపర్ హిట్. థ్యాంక్ యూ బ్రో. ఏం మూవీ చూసారు బ్రో? మెకానిక్ రాకే అన్న. ఎట్లుంది? ఓకే, అబోవ్ యావరేజే కంప్లీట్గా. ఫస్ట్ హాఫ్ అసలు ఏం లేదు, జీరో. సెకండ్ హాఫ్ కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంది, కొన్ని ట్విస్టులు బాగున్నాయి. ఎలా ఉందంటే రెండు కంపేర్ చేసుకుంటే ఒక మాటలో చెప్పాలంటే ఈ మధ్య కాలంలో అంత కంటెంట్ లేని ఫస్ట్ హాఫ్ లేదు, అంత కంటెంట్ ఉన్న సెకండ్ హాఫ్ కూడా లేదు, అలా అయితే ఉంది. మ్యూజిక్ విషయానికి వస్తే మ్యూజిక్ ఎందుకో సాంగ్స్ కూడా అవసరం లేని సాంగ్స్ పెట్టారు. స్టోరీ సెకండ్ హాఫ్లో వచ్చే 2 సాంగ్స్ అయినా సరే స్టోరీకి అవసరం లేని సాంగ్స్, అసలు ఏదో ఒక పెళ్లి సీన్ క్రియేట్ చేసి పాటలు పెట్టారు తప్ప అంత కూడా అవసరం లేదు. అండ్ తన క్యారెక్టర్ విషయానికి వస్తే క్యారెక్టర్ అసలు కంప్లీట్గా ఫస్ట్ హాఫ్ అసలు టార్చర్లు పెట్టారు, అంటే మరి ఓవర్ యాక్షన్ చేస్తున్న ఫీల్ అయితే వచ్చింది. అండ్ సెకండ్ హాఫ్ కూడా స్టోరీ కంటెంట్ బాగుండడం వల్ల మేబీ మూవీ ఆడొచ్చేమో కానీ తన యాక్టింగ్ వల్ల అయితే ఆడే ఛాన్స్ అయితే లేదు. కొన్ని సీన్స్ ఎలా ఉంటాయంటే తన మెకానిక్ అయినా సరే ఒక పోలీసులో ఆలోచించి ఒక వైట్ బోర్డు తీసుకొని మార్కర్ వేసి స్కెచ్లు వేసి అది కొంచెం మరి ఓవర్ ద టాప్ అనిపించింది. అంత ఇదైతే డైరెక్షన్ అసలు బాగాలేదు, డైరెక్షన్ బాగాలేదు, ఎడిటింగ్ బాగాలేదు. ఒక ట్విస్ట్ ఏవైతే సెకండ్ హాఫ్లో 3-4 ట్విస్ట్లు ఉన్నాయో అవి బాగా సరిగా రివీల్ చేయలేదు. ఇంకొంచెం బాగా రివీల్ చేసి మంచి గ్రిప్పింగ్గా తీసుకుంటే ఇంకొంచెం బాగా మంచి హిట్ అయ్యేది. ఇప్పుడు హిట్ అయ్యింది కాకపోతే ఇంకొంచెం మంచి హిట్ అయ్యేది. ఫస్ట్ హాఫ్ కంప్లీట్గా ఓవర్ యాక్షన్ చేశాడు, కంప్లీట్గా ఓవర్ యాక్షన్. సెకండ్ హాఫ్ కొంచెం మెచ్యూర్డ్ సటిల్ పెర్ఫార్మెన్స్ అయితే చేశాడు. ఇద్దరున్నారు, ఇద్దరు బాగా యాక్ట్ చేస్తారు. మీనాక్షి అయితే తన ఎమోషనల్ సీన్స్ అయినా సరే లవ్ ట్రాక్ అయినా తను చాలా బాగుంది, బాగా యాక్ట్ చేసింది కూడా. అండ్ సెకండ్ హీరోయిన్కి వచ్చేసరికి ఫస్ట్ హాఫ్లో మేబీ తనకి ఏం ఉండకపోవచ్చు, అనుకోవచ్చు ఈమె ఎందుకు పల్కనామా దాస్ రిజెక్ట్ చేసింది, అది రిజెక్ట్ చేసి ఇది ఎందుకు యాక్సెప్ట్ చేసింది అన్న ఒక చిన్న డౌట్ అయితే వస్తుంది. ఆ డౌట్ సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన 10 minutes అయితే క్లియర్ అవుతుంది. ఓకే తనకు కూడా మంచి పర్ఫార్మెన్స్ ఉంది, మంచి రోల్ దొరికిందన్న ఇదైతే ఫస్ట్ హాఫ్ అసలు ఏం లేదు. ఫస్ట్ 90 minutes అసలు కంప్లీట్గా జీరో, అసలు అంత కంటెంట్ లేని సినిమా అయితే ఈ రోజుల్లో ఏది రాలేదు. కాకపోతే తర్వాత వచ్చే ఒక 45 minutes అయితే చాలా గ్రిప్పింగ్గా తీసుకున్నారు, మంచి స్టోరీ ఉంది అండ్ మంచి సోషల్ మెసేజ్ అయితే ఉంది మూవీలో. 2.5 to 3 అవచ్చు. మెకానిక్ రాకీ మూవీకి అయితే వచ్చాను. విశ్వక్సేన్ గారి యాక్టింగ్ అయితే సూపర్ భయ్య. మనము ఈ మధ్య చూసుకోవచ్చు సునీల్ గారు ఎక్కడ చూసినా నెగిటివ్ రోల్స్ ఎక్కువ చేస్తున్నారు, దీంట్లో కూడా పర్ఫార్మెన్స్ మస్తుంది భయ్య. సునీల్ గారిది మళ్ళీ ఇంకో సినిమా చెప్పుకోవచ్చు అని చెప్పొచ్చు. మనం రీసెంట్గా చూసిన అన్ని విలన్ క్యారెక్టర్లో ఇది కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ విలన్ క్యారెక్టర్. మీనాక్షి చౌదరి కానీ శ్రీనిధి కానీ ట్విస్ట్లు బాగున్నాయి, ఫాదర్ సెంటిమెంట్ ఉంది. ఇప్పుడు మనకు నార్మల్గా హైదరాబాద్లో హైడ్రా గురించి ఎలా ఉన్నదో వీళ్ళ మెకానిక్ షెడ్ అలా కొడితే దానికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్లోనే సినిమా అంతా నడుస్తూ ఉంటుంది. ఆ షెడ్ని వాడు హీరో ఎలా కాపాడుకున్నాడే మూవీ భయ్య. లాగ్ అంటే భయ్య సాంగ్స్ ఎక్కడ రావాలో అక్కడ రాలేదు, సీన్లు ఎక్కడ రావాలో అక్కడ కొంచెం రాలేదు. డైరెక్టర్ అదొక చిన్న విషయంలో డిసప్పాయింట్ చేసినాను అనుకోవచ్చు. బీజిఎం సాంగ్స్ అయితే నెక్స్ట్ లెవెల్, కాకపోతే ప్రాపర్ స్క్రీన్ ప్లే రాలేదు అనుకుంటున్నాను. ఇక ఫస్ట్ హాఫ్ అంటే మీకు తెలిసిన ప్రతి సినిమాలో ఫస్ట్ హాఫ్ ఏదో వేస్తాడు చేద్దాం అనుకుంటాడు, సెకండ్ హాఫ్లోనే సినిమా అంతా కనిపించేది. సో సెకండ్ హాఫ్లోనే ఉంది భయ్య సినిమా. సారీ సాంగ్స్ బాగున్నాయి అన్న, సాంగ్స్ బాగున్నాయి. సినిమాలో హైలైట్ అంటే సెంటిమెంట్ అన్న, ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీ ఎంత డీప్ సిచ్యువేషన్ నుంచి పైకి తీస్తారంటే సినిమా అన్న. ఈ స్టోరీ ఎలా అనిపించింది ఓవరాల్గా? స్టోరీ ఓకే అన్న. ఇప్పుడు నార్మల్గా విశ్వక్సేన్ స్టోరీ ఎంచుకోవడంలో చాలా చూసుకొని ఎంచుకుంటాడు, దాంట్లో వన్ ఆఫ్ ది స్టోరీ ఇది కూడా అని చెప్పుకోవచ్చు అన్న. మెకానిక్ రాకీ కదా ఎలా అనిపిస్తాయి? ఇద్దరు హీరోలు పర్ఫార్మెన్స్ బాగుందన్న. మీనాక్షి చౌదరి సెంటిమెంట్ పరంగా చూసుకోవచ్చు, శ్రీనిధి కానీ వాళ్ళ ట్విస్ట్ కానీ చాలా వేరే లెవెల్ అన్న, బాగుంది. దేని మీద వెళ్తుంది అదే అన్న, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ప్రాబ్లంలో పడితే వీడు పైకి ఎలా తీసుకొచ్చింది అనేది స్టోరీ అన్న. వాళ్ళ గ్యారేజ్ ఎవడైతే మనం హైదరాబాద్లో ఇప్పుడు చూస్తున్నామో, హైదరాబాద్లో ఎక్కడైనా సరే హైదరాబాద్ ఇస్తున్నారు కదా, సో అట్లా గ్యారేజ్ వెళ్ళగొట్టినప్పుడు గ్యారేజ్ మనం కాపాడుకోవడానికి ఏం చేద్దామని అన్ని రకాల ప్రయత్నాలు విశ్వక్సేన్ చేస్తాడు భయ్య. 3 అన్న.
5/3. థ్యాంక్ సీరియస్గా బాగుంది, సీరియస్గా బాగుంది. సో ఎక్కడైనా లాగ్ అనిపించిందా ల్యాగ్ మనకు అంటే మనకి ఇప్పుడు ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ రెండు ఉన్నాయి. సెకండ్ హాఫ్ మొత్తంలో ప్లస్ పాయింట్ ఏంటంటే సెకండ్ హాఫ్. అట్లా అని చెప్పి ఫస్ట్ హాఫ్ ల్యాగ్ ఉంది ఇట్లా అని ఏం కాదు. ఫస్ట్ హాఫ్లో మనకి సెకండ్ హాఫ్లో మనకి ట్విస్ట్ రివీల్ అవ్వంటే ఫస్ట్ హాఫ్లో మనం స్టోరీ బిల్డ్ చేసుకోవాలి. అట్లా బిల్డ్ చేసినారు. సీరియస్గా బాగుంది. మనకి మెసేజ్ కోసం చెప్పలేను అది, అంటే ట్విస్ట్ ఉన్నది, సీరియస్గా ట్విస్ట్ అది. ట్విస్ట్ ఇద్దరు హీరోయిన్లు బాగా చేసినారు. పాటలు, బీజిఎం, ఫైట్ టైంలో వచ్చే బీజిఎంలు, ఫైట్స్లో వచ్చే బీజిఎమ్స్ సూపర్ ఉన్నాను, నిజంగా చింపేసినాను. ఫస్ట్ హాఫ్ కొంచెం లాగ్ ఉందంట. కొంచెం ల్యాగ్ ఉంది, కానీ మనకి అంటే ఏంటంటే ఒకటి సెకండ్ హాఫ్లో ట్విస్ట్ రివీల్ చేయాలంటే మనకి ఫస్ట్ హాఫ్లో ల్యాగ్ ఉండాలి కదా, అంటే కొంచెం స్టోరీ బిల్డ్ చేయాలి కదా, దానికోసం అని చెప్పి. కానీ అంటున్నా కదా ఎంజాయ్ చేస్తారు, సినిమా మొత్తం ఎంజాయ్ చేస్తారు. సాంగ్స్ ప్లస్ పాయింట్. స్క్రీన్ ప్లే డైరెక్షన్ ఎలా ఉంది? అంత బాగానే ఉంది. స్క్రీన్ ప్లేనే మ్యాటర్ అవుతుంది. మూవీ మొత్తంలో స్క్రీన్ ప్లేనే, సెకండ్ హాఫ్లో స్క్రీన్ ప్లేనే మ్యాటర్ అవుతుంది, సీరియస్గా మ్యాటర్ అవుతుంది. మీరు వెళ్ళి చూడండి, నిజంగా అంటున్నా కదా, కళ్ళు మూసుకొని టికెట్ బుక్ చేసుకోవచ్చు సీరియస్గా. సో ఓవరాల్ రేటింగ్ ఎంత ఇస్తారండి అవుట్ ఆఫ్ 5? 5 to 5 అని ఎవరు అడిగినా చెప్తున్నా, 5 to 5 ఇస్తానే సినిమాకి, సీరియస్ రైట్.